మానవుడికి మేలు చేసే కీటకాలలో అతి ముఖ్యమైనవి తేనెటీగలు. మధురమైన తేనెను మాత్రమే కాదు, సమతుల ఆహారాన్ని అందించే తేనెటీగల ద్వారా మంచి ఆదాయాన్ని కూడా గడించవచ్చు. భూమి లేని నిరుపేదలకు, నిరుద్యోగ యువతకు మంచి ఉపాధినిస్తున్న ఈ పరిశ్రమల్లో లాభాలకు కొదవలేదు. సంవత్సరం పొడవునా తేనె ఉత్పత్తి ఉండడం, ఎంత కష్టపడితే అంత లాభం అనే విధంగా ఈ పరిశ్రమ దినదినాభివృద్ధి చెందుతోంది. ఇందుకు నిదర్శనమే కృష్ణా జిల్లాకు చెందిన రైతు మోహన్ రావు. తేనెటీగల పెంపకంపై తగిన శిక్షణ ఉంటే చాలు, చదువుతో సంబంధం లేదు. 3వ తరగతి చదివిన ఈయన తేనె పరిశ్రమతో నేడు ఏడాదికి 5 లక్షల రూపాయల ఆదాయం పొందుతున్నారు. తేనెటీగలు శ్రమజీవులు. ఇవి పూల నుంచి మకరందం, పుప్పొడిని సేకరించి పోషక విలువలు, ఔషధ గుణాలున్న తేనెను అందిస్తాయి. ఇవి పంటల్లో పరపరాగ సంపర్కానికి దోహదం చేస్తూ దిగుబడులు పెరిగేలా చేస్తాయి. మొక్కల్లో జన్యు వైవిధ్యాన్ని పరిరక్షించేందుకు కొన్ని రకాల మొక్కలు అంతరించిపోకుండా తేనెటీగలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా తేనెటీగల్లో కొండ తేనెటీగ, విసనకర్ర పుట్ట తేనెటీగ, ఐరోపా తేనెటీగలు వంటివి ఉంటాయి. వీటిల్లో పెంపకానికి పుట్ట, ఐరోపా రకాలు మాత్రమే అనువుగా ఉంటాయి. అయితే కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం నాగవరపాడు గ్రామానికి చెందిన రైతు మోహన్ రావు ఐరోపా తేనెటీగలను ఎంపిక చేసుకుని 11 ఏళ్లుగా పెంపకం చేపడుతున్నారు. రైతు మోహన్ రావు చదువుకున్నది 3వ తరగతి. అయితే వ్యవసాయంలో పెరిగిన పెట్టుబడులు, తగ్గుతున్న దిగుబడులతో విసిగి వేసారిన ఈయన తేనెటీగల పెంపకాన్ని చేపట్టారు. ముందుగా వీటి పెంపకంలో శిక్షణ తీసుకుని 2012లో 20 పెట్టెలతో ప్రారంభించారు. దినదినాభివృద్ధి చెందుతూ నేడు 200 పెట్టెలకు పైగా ఉన్నాయి. ఎక్కడ పంటలు పూత దశలో ఉంటే అక్కడికి తేనె పెట్టెలను తరలిస్తూ ఏడాదికి 8 నెలల పాటు నిరంతరాయంగా తేనె దిగుబడి తీస్తున్నారు. ఏడాదికి 5-6 లక్షలకు పైగా ఆదాయం గడిస్తున్నారు. గత 11 సంవత్సరాలుగా ఈ రంగంలో ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొన్న ఈయన ప్రస్తుతం ప్రగతి పథంలో దూసుకుపోతున్నారు. తేనెటీగల పెంపకం సంచార పరిశ్రమ అని, భూమితో సంబంధం లేకుండా నిరుద్యోగ యువత సైతం ఈ పరిశ్రమలో రాణించవచ్చని రైతు చెబుతున్నారు. నేను ఈ తేనె పరిశ్రమ కోసం గన్నవరం వచ్చి 10 సంవత్సరాల క్రితం యూనిట్ ఏర్పాటు చేయడం నాకు జరిగింది. అది కూడా 20 పెట్టెలతో నేను యూనిట్ ఏర్పాటు చేశాను. అప్పటి నుంచి తేనె పరిశ్రమలోనే నేను కొనసాగుతున్నాను. అదే ఈగల పెంపకం, శిక్షణ కానీ, ఈగ తేనె తీయటం కానీ, ఈ తేనె పరిశ్రమలు కానీ అన్నీ కూడా నేను సమకూర్చుకొని ఇతరులకు కూడా ఏర్పాటు చేసే దిశగా ప్రయాణం చేస్తున్నాను. ఈ తేనె పెట్టెల పరిశ్రమలో 11వ సంవత్సరం అండి ఇది. నేను ఈ తేనె పరిశ్రమ 20 పెట్టెలతో స్టార్ట్ చేశాను. ఇవాళకి పరిశ్రమ బాగానే ఉంది. తేనె కూడా ఒకే దగ్గర రాదండి. ఈ పెట్టెలని మైగ్రేషన్ చేసుకోవాలి. 20 పెట్టెల నుంచి వాళ్ళ దగ్గర 200 బాక్సులు అయినాయి. ఈ మధ్యలో ఈగలు అమ్ముకోవడం కూడా జరుగుతుంది. ఇతర యూనిట్లు పెట్టుకునే వాళ్ళు కూడా ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈగల్లో పెంపకం అనేది, మైగ్రేషన్ అనేది 3 నెలలకు ఒకసారి వేరే వేరే చోట్ల మార్చాలి. అట్లాగే ఇక్కడి నుంచి మేము విజయరాయి మారుస్తాం, అట్లాగే అరకు కూడా వెళ్తామండి, అట్లాగే ఇటు బాపట్ల వెళ్తూ ఉంటాం. అంటే సీజన్ పర్పస్ అండి. పొల్యూషన్ పూతలు బాగా ఉండి మనకు తేనె బాగా దొరికే ఏరియాకి మనం మైగ్రేషన్ చేసుకోగలిగితే తేనె పరిశ్రమ చాలా లాభసాటిగా. ఒకే దగ్గర ఉండి పెంచేది అయితే కాదు ఇది. ఇట్లా ఉపాధి పొంది ఒకళ్ళ దేహీని అడుక్కోకుండా నెలకి సుమారుగా 30 నుంచి 40 వేల రూపాయల ఆదాయం పొందవచ్చు. దీంట్లో చేసుకునే వాళ్ళకి నెంబర్ 1 అండి. మీ మైగ్రేషన్ జరిగే చోటకి చేరుతున్నాం కాబట్టి మాకు ఎక్కువగా పంటలు దిగుబడి రాగలుగుతున్నాయి. అట్లాగే ఈ పామాల తోటలో పెట్టాము. తోట వాళ్ళు కూడా మాకు ఎంకరేజ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ దిగుబడి 10% పెరుగుద్దండి. ఇంకది ఈగల ప్రాసెసింగ్ గెల కాయాలంటే ఈగల ప్రాసెసింగ్ జరిగితేనే కాస్తుంది కాబట్టి అందుకని మా ఈగల పెంపకం చాలా బాగుంటుంది. కాకపోతే దీనికి ఒక బాక్స్కి వచ్చి 3 నుంచి 4 కేజీలు తేనె వరకు సేకరించవచ్చు. ఒక సీజన్ పర్పస్గా ఒక బాక్స్కి అంటే సుమారుగా ఒక 40 రోజుల్లో 3 కేజీల నుంచి 4 కేజీలు తేనె వరకు సేకరించవచ్చు. ఆ విధంగా లాభం పొంది కుటుంబ పోషణకు కానీ ఇంకా వేరే ఇది కానీ ఒకరిని ఆశించకుండా బతకాలంటే ఈ తేనె పరిశ్రమ మంచి లాభసాటిగా అనేది నా అనుభవం. అది కాదు దీనివల్ల మన గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రోత్సాహాలు అనేది ఏంటంటే నాకైతే ఇంతవరకు తెలియదు, నేను తీసుకోలేదు. నేను 20 పెట్టెలతో స్టార్ట్ చేసుకున్నాను. ఇవాళ కూడా నేను ఇట్లాగే కొనసాగుతున్నాను. అయితే ఎవరిని ఉంటే అటువంటివి ఉంటే మాకు గవర్నమెంట్ అందజేస్తే ఇంకా పెంచగలను. ఇంకో నలుగురిని కూడా ఈ యూనిట్కి వాళ్ళు కూడా ఉపాధి కల్పించే విధంగా చేయొచ్చు. నా దగ్గరికి వస్తే ఒరిజినల్గా లైవ్లో తీసేమన్నా ఇవ్వగలను. నేను 40 రోజులకు ఒకసారి తీస్తాను. మీరు ఎప్పుడు వచ్చినా 40 రోజులు తీసేటప్పుడు వస్తే నేను లైవ్ ఇవ్వగలను. ఒరిజినల్ మా దగ్గర నుంచి కొనుక్కొని తీసుకెళ్తే మీకు ఆరోగ్యం. నేను సొంతంగా ఇట్లా తెలిసిన వాళ్ళు వచ్చి యూనిట్లు పెట్టాను, తెలిసిన వాళ్ళు వచ్చి అమ్ముతున్నానండి. అట్లా బాటిల్లో పోసి కేజీ బాటిల్, అర లీటర్ బాటిల్. అంటే కేజీ నేను ఇచ్చే 250కి ఇస్తున్నాను సార్. అర కేజీ వచ్చి 130కి ఇస్తున్నాను.
ప్యూరిఫై చేసి బాటిల్లో పోసి ఇస్తాను. అది చెడిపోవడం కానీ ఇంకోటి కానీ ఏం జరగదండి. ఎక్స్పైరీ డేట్ లేదు తేనెకి. అది ఎన్ని సంవత్సరాలైనా అట్లా ఉంటేనే తేనండి అది. బాక్సులు కూడా తయారీ విధానం మొత్తం అంతా చెప్తాను నేను. వాళ్ళకి ప్రోత్సహించి బాక్సులు ఈగలు కూడా మేము ఒక బాక్స్ ఈగలు వచ్చి ఈగలు బాక్సు మొత్తం అన్ని కలిపి 5,000 రూపాయలు, 4,500, 5,000 రూపాయలు ఛార్జ్ చేసి తీసుకుంటాం. ఆ పెంపకానికి వాళ్ళకి అనువుగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి కూడా పెంచే విధంగా ఉండే వరకు కూడా నేను వాళ్ళకి ప్రోత్సహిస్తూ ఉంటాను. నేను వెళ్తూ ఉంటాను. నా దగ్గర నుంచి 2-3 యూనిట్లు పెట్టుకోవడానికి కూడా బాక్సులు ఈగలు తీసుకెళ్లారు. ఆ హెల్ప్ నేచర్లో కూడా ఈ ఈగల పెంపకం పెట్టుకుంటే అందరూ యువతకు మంచిదే. చదువుకున్న వాళ్ళు ఉంటే ఇంకా మంచిది. ఒక రంగా నేను 3వ తరగతి చదివానండి. నాకే ఎంత ఉందంటే చదువుకున్న వాళ్ళు ఉంటే ఇంకెంత చేయగలరు చూడండి. ఇది ఈ పరిశ్రమ అనేది చాలా మంచిది. తక్కువ పెట్టుబడితో మంచి ఫలితాలిస్తున్న ఈ పరిశ్రమ నేడు దినదినాభివృద్ధి చెందుతోంది. ఒకప్పుడు అడవుల్లో మాత్రమే లభించే ఈ తేనె ఇప్పుడు పట్టణాల్లో, అది ఇళ్ల పెరట్లో కూడా తయారవుతోంది. చెక్క పెట్టెల్లో ఫ్రేములమర్చి తేనెటీగలను మచ్చిక చేసుకోవడం ద్వారా కృత్రిమంగా పెంచే ఈ పెంపకం ఎంతో మందికి జీవనోపాధిగా మారింది.